హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? మేము ఈరోజు వరదవెల్లికి వెళ్ళాము. బస్సు ఎక్కి ఇక్కడ దిగామన్నట్టు. అంటే వరదవెల్లికి వెళ్ళాలి అని అంటే ఈ రింగ్ రోడ్ దగ్గరే దిగాలి. కుదురుపాక రింగ్ రోడ్ దగ్గరనే దిగాలండి. అక్కడ నుంచి ఆటో ఫర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. మేము ఇంటికాంచి కొబ్బరికాయలు తీసుకొచ్చుకోలేదు, అందుకే తాత దగ్గర తీసుకున్నాం. ఇది ఒక్కటి 40 రూపీస్. పాపం మంచి ఇచ్చిండు. 40 రూపీస్ అంటే చాలా పెద్ద ఉంది, నా చేతి నిండా ఉండే. ఎందుకు చూపిస్తున్నానంటే అమౌంట్ అది చినిగింది ఇచ్చినవేందమ్మా అని ఇస్తే నాకు ఎవరో బస్ స్టాండ్లో ఇచ్చిర్రు అని చెప్పేసి చెప్తున్నా నేను. మేము డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి ఆటోలో వెళ్ళిపోయినాం. మేము బోట్ ఎక్కాలంటే నేను చూపిస్తా, అక్కడి వరకు వాటర్ అనేటివి ఉంటాయంట. మేము ఒకసారి వెళ్దామని వెళ్ళినాం కానీ అసలు బోట్స్ లేకుండే, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. మేము వెమ్లవాడకి వెళ్ళినప్పుడు వెళ్ళింటిమి. ఇక్కడ బోట్ కనిపిస్తుంది చూడు, ఎక్కేది ప్లాట్ఫామ్ లాగా, అక్కడి వరకు వస్తుండేనట వాటర్. ఇక్కడ నుంచి మనం బోట్ అనేది ఎక్కాలన్నట్టు. మనం ఇక్కడ నుంచి ఆ బోటుకు కూడా మొన్న రీసెంట్లీ అంతకుముందు లాస్ట్ ఇయర్ జాతర అయినప్పుడు ఫర్ హెడ్ 200 తీసుకున్నారంట బోట్కి. మనం అక్కడ నుంచి బస్ స్టాండ్లో దిగినాక ఆటోకి రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మనం బోట్లో వెళ్ళిపోవాలి. అదే ఐలాండ్ దత్తాత్రేయ క్షేత్రం అనేది. ఈ మొత్తం సరౌండింగ్ మొత్తం వాటరే అన్నట్టు. ఇక్కడ వరకు అది అసలు మన వెహికల్స్ అలోనే లేవు. వాటర్ ఉంటాయి కాబట్టి రావు. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మనం ఇక్కడ వరకు వచ్చేసినాం. అసలు నేను ఒక ఇన్స్టా రీల్స్ చూస్తుంటే నాకు అనిపించింది, ఒక ఆంటీ పాప మా ఆంటీ చెప్పింది డైరెక్టు మనం ఇక్కడ టెంపుల్ వరకు రావచ్చు అనేసి. అందుకోసమే చూద్దాం మరి వెళ్దాం పోవచ్చా లేదా అనేది. కానీ దేవుని దయ వల్ల మేము వెళ్ళినాం. ఇక్కడ నుంచి బొట్లు పెట్టుకుంటా పైకి వెళ్ళచ్చు. నేను ఒక 5 మెట్ల వరకు పెట్టిన. కానీ ఎంత బాగుంది ఆ గ్రీనరీ, వాతావరణం, పొల్యూషన్ లేని వాతావరణం మంచిగా అనిపించింది. అందరు ఇలా రాళ్ళతో ఇల్లు కడుతున్నారని అనుకున్నాం, కానీ అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న ఉద్దేశంతో అట్లా పెడతారట. మాకు తెలియదు, మా పిన్న అనింది. నేను కూడా ట్రై చేద్దామని పెట్టిన. మేమందరం పెట్టినాం. లాస్ట్ 5 వరకు పెట్టిన. 5 వరకు పెట్టినాక మళ్ళీ మా పిన్న కింద పడుతుంది వద్దు అని అంటే లాస్ట్ చిన్నది తీసి పెడదాము అనుకుంటే కింద పడుతుంది వద్దు అని అంటే సరేలే 5 వరకు చేయొచ్చు అని 5 వరకు పెట్టేసాను నేను. మెట్లు ఎక్కేటప్పుడు పైకి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లేకుండే, తక్కువనే ఉన్నారు. మేము గురువారం వెళ్ళినాం. పౌర్ణమికి చాలా పబ్లిక్ ఉంటారట, బాగా మంది ఉంటారట. మళ్ళీ గురు పౌర్ణమికి అన్నదానం కూడా చేస్తారంట. కొట్టు ఓం
త్రయంబకరం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమీవ బంధనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్. ఓం త్రయంబకరం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమీవ బంధనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్. మనిషి కింద అన్ని కొంచెం కొంచెం రాదు. అలా తాగుతారా? అయితే ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత ఏంటిదంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైన రాహురూప అంటే సర్పరూపంలో ఉంటుంది అన్నట్టు. ఈ దేవుడు ఏంది అని అంటే పడుకొనే ఉంటాడు అన్నట్టు, దత్తాత్రేయ స్వామి రూపంలో ఉంటుంది అన్నట్టు. అయితే అక్కడ నేను పంతులు గారిని అడిగిన అన్నట్టు ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఈ దేవుడు వెలిసి ఉన్నాడు అని అంటే 400 సంవత్సరాల క్రితం ఆ దేవుడు అనేది స్వయంభుగా వెలిసిండంట. ఈ వరదవెల్లి అనేది ముంపు గ్రామమే. టెంపుల్ చుట్టూ వాటర్ వచ్చేసరికి ఇది ఒక ఐలాండ్గా ప్రసిద్ధిగా ఉందన్నట్టు. అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అన్నట్టు. ఆ టెంపుల్కి వెళ్తున్నాం మేము. అయ్యగారు కూడా చాలా మంచిగా చెప్పిండు మాకు. దత్తాత్రేయ స్వామి పక్కకు సాయిబాబా ఉంటుంది. సాయిబాబా కాకుండా దత్తాత్రేయ వెనకాల చిట్టిలో రాసి మీ కోరిక ఏముందో అని చేస్తుంది. అక్కడ అయ్యగారు చెప్పినాక మనం ఆగుతామయ్యా, స్టార్ట్ చేయడమే కదా. అయిపోయిందా నీది? అయిపోయిందా? ఎన్ని కోరికలు రాసినావు? చీటింగ్ చీటింగ్ అవుతుంది, అందరూ తెలుస్తుంది మన ఇది కోరిక. చాలా పిండి ఎంత రాస్తుందో లిస్ట్ మొత్తం, పేపర్ మొత్తం నింపెత్తుండో. రాసుకోవచ్చు, ఇష్టం ఉన్నాయి రాసుకోవచ్చు, ఎన్నో రాసుకొని ఇక్కడ గుట్ట దగ్గర రాసుకున్నాం కదా కోరిక కోసం, దాన్ని ఈ చెట్టు దగ్గర పెట్టాలంట. ఉండిలేయాలి. ఉండిలా అనలేదు, చెట్టు పెద్ద దిగేటప్పుడు దిగత్తలే గంత పెద్ద. మా ఇంటి దగ్గర వచ్చింది దత్తాత్రేయ. ఏది గీ చెట్టా? పక్కకు ఇగో ఇది టెంపుల్, మనం కిందికి దిగేది ఇది. అన్నీ పెట్టినావు. సాయిబాబా దత్తాత్రేయుడు అంటే ఎవరు? మనకు దేవుని దగ్గర చేస్తున్నారు ముడుపు. ఇగో ఇట్లా చిట్టీలు చెట్టు పెడుతున్నారు, మనం రాసుకున్న చిట్టీలు, లేదంటే ముడుపు, ఏదన్నా ఒక్క ఇష్టం. ఇదంతా కుదురుపాక డ్యామే, కుదురుపాక డ్యామ్. ఇప్పుడు ఒకవేళ నీళ్లు బాగా వచ్చినాయి అనుకో, మనకి ఇక్కడి వరకు వాటర్ వస్తూనే ఉంటాయి మొత్తం. ఇదంతా ఇప్పుడు వెహికల్స్ డైరెక్ట్ టెంపుల్ దాకా వస్తున్నాయి. కొబ్బరి చిప్పల ముట్టిస్తారని చెప్పి ముట్టించి దత్తాత్రేయం దగ్గర కోరిక ఫస్ట్ దత్తాత్రేయం దగ్గర పెట్టి
బెల్లం పెట్టిందా? ఇవి కావచ్చు ఇవి. చెక్కు చెదరకుండా ఉన్నాయి. మన చిట్టి మనం తీసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరి ఇంకో వీడియోతో. ఓకే, మళ్ళా ఉంటా. బాయ్.